అరే షించాన్, అసలు అలా జరగడం తప్పు కదా మనకి. అదే కదా మామయ్య, వాళ్ళు ఎలా చేస్తారు మామయ్య? అనవసరంగా మన ఇల్లు మన ఆస్తి మొత్తం తీసేస్తున్నారు కదా. అరే షించాన్, అదే కదా. అన్న కొంచెం డబ్బులు ఉంటాయి అన్న, మేము తిని చాలా రోజులు అవుతుంది. ఏ బాబు, ఏంటి ఉన్న రోడ్లు అడుక్కున్నావు పక్కబో. ఒరే షించాన్, ఏంట్రా ఇది మనకి పరిస్థితి? అనవసరంగా రోడ్డు మీదకి వచ్చేసాము. అదే కదా మామయ్య, అనవసరంగా మన డబ్బు అంతా మొత్తం తీసేసుకున్నారు కదా వాళ్ళు. మామయ్య, మనం రిచ్ నుంచి పూరికి పడిపోయాం కదా. ఫ్రెండ్స్, అసలు ఏం జరిగిందంటే నేను షించాన్ అయితే మిషన్ చేసేసి డబ్బులు వచ్చాయి కదా, ఆ డబ్బులన్నీ ఇంట్లో పెట్టున్నాను. సడన్గా పోలీసు వాళ్ళకి ఎవరికో ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు. నాకు తెలిసి పక్కింటి రమణయ్యే. అవునవును మామయ్య, ఆయనకి మన మీద అంటే కుళ్ళు. మనం అంత డబ్బు సంపాదించేసాం కదా, అందుకని ఆయన మీద మన కుళ్ళు. అందుకే మన మీద పోలీసులు చెప్పేశారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే పోలీసు వాళ్ళు వచ్చేసారు, మొత్తం రైడ్ చేసేసి డబ్బులు మొత్తం సీజ్ చేసేసారు. మన ఆస్తి పత్రాలు మొత్తం తీసేసుకున్నారు. వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి రైడ్ చేశారు. వాళ్ళు ఏమంటే పేపర్లు అడిగారు, అంటే మిషన్ చేసేలా ఆ పేపర్లు ఏమంటే నేను చేసిన మిషన్కి పేపర్స్ ఉండవు. మొత్తం డైరెక్ట్ మాట్లాడతాం అట్లా చేయడమే, మొత్తం బ్లాక్ మనీ. మనం చేసింది దొంగ పని కదా, మొత్తం అప్పుడు రమణయ్య చేసిన పని. మిగతా ఏం చేశారంటే పోలీసు వాళ్ళు అయితే మొత్తం తీసుకెళ్ళిపోయారు. మన ఇల్లు అది కూడా మొత్తం దొంగతనం చేశాను అనుకొని మొత్తం తీసుకెళ్ళిపోయారు. మనం అయితే ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చేసాము. ఇప్పుడు ఏం చేయాలంటే నేను షించానైతే మళ్ళీ ఫస్ట్ నుంచి, అంటే స్క్రాచ్ నుంచి మొదలు పెట్టాలి. పూర్ టు రిచ్, ప్రతిరోజు కష్టపడి పూర్ నుంచి రిచ్కి అయితే వెళ్ళిపోవాలి. ఎలాగైనా సరే రోజు మొత్తం కష్టపడాలి. ఏమంటారు షించాన్? అవునవును మామయ్య, ఇలా అడుక్కుంటే అస్సలు కదలదు. కాబట్టి మనం ఏదో ఒకటి పని చేయాలి. అవునరా షించాన్, ఉండు, నాకు తెలిసి ఇక్కడ ఏదైనా పని ఉంటుందేమో, వెళ్ళి అడదాం పదా. మామయ్య, నాకు ఆకలేస్తుంది మామయ్య. అరే షించాన్, సాయంత్రం దాకా ఓపిక పట్టు, ఏదో ఒక పని చేసి మనం అయితే ఏదో ఒకటి తిందాం. కానీ మామయ్య ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ కదా, ఈ కార్లు తెచ్చి డబ్బులు అడుగు మామయ్య. అలాగే రక్షించాను, ఉండు, ట్రాఫిక్ సిగ్నల్ పడిని, రెడ్ లైట్ పడిన తర్వాత మనం అయితే కార్లు అయితే తొడద్దాం. అదే మామయ్య, సిగ్నల్ పడింది. రక్షించాను, అడతాను. సార్ మీకు బండి తుడుస్తాను, డబ్బులు ఇస్తారా? ఏంటి? సరే సరే కానీ తుడు. సార్ అయిపోయింది, డబ్బులు ఇస్తారా? ఏంటి డబ్బులా? సరే ఇటు సైడ్కి రాయిస్తాను. ఊరేషించాను, ఏంట్రా డబ్బులు లేకుండా వెళ్ళిపోతున్నాడు? ఊరే మామయ్య, అనవసరంగా తుడిచావు కదా. ఊరేషించాను, ఇలాగానే ఉంటే కన్ఫర్మ్గా అందరిని మనం మోసాలు చేస్తారు. కాబట్టి మనం ఇంకేదైనా పని చూసుకోవాలి. కష్టపడి వాడి కారు మొత్తం తుడిచాను, అయినా కానీ వాడు డబ్బులు లేకుండా వెళ్ళిపోయాడు. అదే కదా మామయ్య, అనవసరంగా తుడిచావు వాడికి. ఈ పని అయితే వేస్ట్ మామయ్య, ఇంకేదైనా పని చూడు. షించాన్, ఇక్కడ దగ్గరలో ఒక పెద్ద బిల్డింగ్ అయితే కడుతున్నారు. ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి ఏదైనా పని ఉంటుందేమో చూద్దాం పదా. పద మామయ్య, ఇది ఏదో డబ్బులు చూడు మామయ్య, ఆకలేస్తుంది నాకు. షించాన్, నా కాడేమో 10 రూపాయలేమో ఉంది, వెళ్ళి ఒక బండి కొనుక్కొని తిందాం పదా. సరే మామయ్య. ఫ్రెండ్స్, నేను షించాన్ ఇంకా ఫాస్ట్గా రిచ్ అవ్వాలంటే మీరు అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను షించాన్ అయితే ఇంకా ఫాస్ట్గా రిచ్ అయిపోతాము. షించాన్, ఇక్కడైతే ఒక షాప్ ఉంది, ఇక్కడ వెళ్ళి 10 రూపాయలు బండి అడుగురా. మామయ్య వస్తున్నా ఉండు. ఆల్రైట్ షించాన్, ఆ బండి తినేసావా? మామయ్య, బండి ఏం జరిపింది మామయ్య, నాకు పిజ్జా ఇప్పి మామయ్య, అప్పుడు నాకు పూర్తిగా కడుపు నిండిపోద్ది. అరే పిజ్జా 100 రూపాయలు ఉంటుందిరా, నాకడేమో 10 రూపాయలు ఉంది. ఆ 10 రూపాయలు కూడా ఇప్పుడు తినేసావు, బండి తినేసావు కదా. ఇంకా నాకడైతే రూపాయి లేదు, అప్పటికి నేనే తినలేదు, నీకే ఉండిచ్చా కదా. మామయ్య, నాకు ఆకలేస్తుంది మామయ్య. సరే ఉండరా, ఇక్కడ దగ్గరలో కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. అక్కడికి వెళ్ళి ఒక పని అడిగి అక్కడ అడ్వాన్స్ తీసుకుంటాను, అప్పుడు కావాలంటే తినేస్తూ ఏదైనా కావాలంటే అది. అలాగే మామయ్య, ఫాస్ట్గా పదా. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నాకు వేసుకోవడానికి గుడ్డలు కూడా లేవు, మొత్తం పీకేసుకున్నారు. ఆ పోలీసు వాళ్ళు నా చేతికి చిక్కాలి, వాళ్ళనైతే కొట్టేసాను. ముందు మనం అయితే రిచ్ అవ్వంగానే ఆ రమణని అయితే సాగు కొడతాను నేను ఫస్ట్. ఎంత ధైర్యం ఉంటే మనల్ని ఇరికిస్తాడు వాడు. అదే కదా మామయ్య, నేను ఎదుపడి చెప్తున్నాను మామయ్య, రమణయ్య చూస్తున్నాడని. కానీ నువ్వే వెళ్ళలేదు, ఆ రమణయ్య వల్ల ఇదంతా. ఫస్ట్ నేనైతే రమణయ్యని సాగు కొట్టుంటా, నువ్వే వదిలేసావు పక్కింటి అంగులని. అవును రచించాను, నేనే వదిలేసానని చెప్పాను పానీలేని, కానీ వాడే దిగజారిపి కుళ్ళుకొని మన పోలీసు వాళ్ళకి అయితే చెప్పేశాడు. షించాన్, పోలీసు వాళ్ళ కాడ వాడు కూడా డబ్బులు తీసుకుంటాడు. ఎందుకంటే మన దగ్గర చాలా డబ్బు ఉంది కదా, ఈ చిక్కిన దానికి వాడైతే డీల్ మాట్లాడుకుంటాడు పోలీసు వాళ్ళతో. వాడు సగం వీడు సగం తీసుకుంటాడు. కన్ఫామ్గా నేనైతే రమణనైతే సాగు కొట్టేస్తాను, వాడిని చేతి చిక్కాలి. ఆల్రెడీ షించాన్, మనం అయితే కన్స్ట్రక్షన్ వర్క్ కాడికి వచ్చేసాము. ఇక్కడ ఎవరైనా ఉంటారో చూడరా, వెళ్ళి అర్జెంటుగా పని అడుగు, ఏదైనా మంచి పని. ఇద్దరు షించాన్ ఇక్కడైతే ఉన్నారు, వీళ్ళనైతే వెళ్ళాడదాం పదా. మామయ్య, మంచి పని అడుగు మామయ్య, రోజు కనీసం ఒక 2000 రావాలి. బాబు ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చావు? ఇది ఎంత రిచ్ బిల్డింగ్, నువ్వైతే ఇక్కడికి వెళ్ళి లేకపోతే తగిలిస్తాను. ఏంటి అలా బాగా తీసుకో. ఊరేషించాను, ఏం ట్రైన్ కొడుతున్నాడు? మామయ్య, అదే కదా, ఈయన మేస్త్రి కాదేమో మామయ్య, 2 తగిలి ఈయనకి. ఏంటన్నా నన్ను కొడుతున్నారు మీరు? నన్ను వదిలేండి అన్న, నేనైతే నేనేం చేయను, నాకు పని కోసం వచ్చాను.
ఏంటి పని కోసం వచ్చావా? ఉండు మా బాస్ కాడికి తీసుకెళ్తాను, నా త్వర. అలాగే అన్న, వస్తున్నాను. చాలా థ్యాంక్స్ అన్న నాకు పని ఇచ్చినందుకు. ఏం పర్లేదులే బాబు. ఇది గురించాను ఈయనే అనుకుంటా మేస్త్రి. ఇక్కడ ఉన్నాడు. ఉండి ఇంటితో మాట్లాడదాం. హలో అన్న, నాకైతే ఒక మంచి పని అన్న. రోజు కనీసం 2000 రావాలి. ఏ పని అయినా చేస్తాను. ఈ బిల్డింగ్ కంప్లీట్ అయ్యేదాకుంటాను నేను. అలాగా నిజంగానే పని చేస్తావా? రోజుకి 2000 అంటే కష్టం, 1500 అయితే ఇస్తాను, ఓకేనా? ఏంటి 1500? అరే షించాన్ ఓకేనా? మావయ్య చెప్పు మావయ్య, ఫస్ట్ నాకు ఆకలేస్తుంది, ఏదో ఒకటి తినాలి నేను. అన్న అలాగే అన్న, రోజుకి 1500 అయితే ఓకే, కానీ ఫస్ట్ మాకైతే అడ్వాన్స్ ఇచ్చే. మేము తిని 2 రోజులు అవుతుంది. ఏంటి అలాగా? సరే సరేలే, ఫోన్ పే కొడుతున్నాను, వెళ్ళి తినేసి రాపో. అర్జెంటుగా పని స్టార్ట్ చేయి రాగానే. అలాగే అన్న. దారేషించాను, వెళ్ళి అర్జెంటుగా ఏదో పిజ్జా తిందాము. మామయ్య వస్తున్నావు, నాకైతే పూర్తిగా ఆకలేసింది. ఒక పిజ్జా కల్లా తినేస్తాను. అలాగే రచించాను, అలా తింటూలే ఉండు. అర్జెంటుగా ఏదో ఒక రెస్టారెంట్ కట్టి వెళ్ళిపోతాము. అమ్మయ్య మామయ్య, నాకైతే కడుపు నిండిపోయింది. ఈ రోజుకి చాలే, ఇంకా నైట్ ఏదో ఒకటి తిందాంలే. కానీ ఫస్ట్ వెళ్ళి ఆయన చెప్పిన పని చేసేద్దాం పదా. అరే షించాన్, నువ్వు నేను రోజు మొత్తం కష్టపడాలిరా. ప్రతిరోజు కష్టపడాలి. మనం అయితే రిచ్ అవ్వాలి. ఆ రమ్మనైతే సాగు కొట్టాలి. మళ్ళీ కులుకునేటట్టు చేయాలిరా వాడిని. అవును మామయ్య. బాబు తినేసావా? అద్దో అక్కడ కనపడుతున్న బస్తాలన్నీ పైకి ఎక్కిచ్చేయి. ఏంటన్నా పైకి? అలాగే అలాగే అన్నా. హరీషించాను రారా, ఈ బస్తాలన్నీ పైకి ఎక్కియాలంట. మామయ్య జాగ్రత్త మామయ్య, చూసావా బస్తాలు ఎంతెంత ఉన్నాయో. హరీషించాను ఏం కాదులేరా, మనం అయితే కష్టపడాలి. హరీషించాను మనం అయితే రోజు కష్టపడాలిరా. ఇంకా 1500 కాకుండా ఇంకా ఎక్స్ట్రా సంపాదించాలి. మనం అయితే డ్యూయల్ టైం అయితే వర్క్ చేయాలి. ఫస్ట్ ఇదో ఈ బస్తాలను అయితే పైకెత్తి ఎక్కియాలి. అమ్మయ్య షించాన్, ఈ సిమెంట్ బస్తాలను అయితే పైకెత్తి ఎక్కిచ్చేసాము. మళ్ళీ ఇంకా ఎన్ని ఉన్నాయో ఏంటోరా. షించాన్ దా, మళ్ళీ కిందకి వెళ్ళి ఇంకా ఎన్ని బస్తాలు ఉన్నాయో లెక్కేద్దాం పదా. అన్నీ తెచ్చేయాలి ఇప్పుడు మనం. మామయ్య వస్తున్నా పదా. ఈ సాయంత్రం సరిపోద్దాము మామయ్య బస్తాలు తెచ్చే లోపలికే. అవును రచించాను, ఈ సాయంత్రం లోపల మనం అయితే అన్ని బస్తాలు అయితే తెచ్చిపెట్టేయాలి. ఊరే షించాన్, ఇంకా చాలా ఉన్నాయి కదరా. మామయ్య అదే కదా మామయ్య నేను చెప్పేది. నేనైతే చూసాను, నాకు చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎత్తి పైన దించే లోపల ఇంకైతే సాయంత్రం అయిపోద్ది. ఇంకా డ్యూయల్ టైం వరకులే ఏంలే, ఇదే సరిపోద్ది. లేదు లేదు రచించాను, సాయంత్రం లోపల ఏదో ఒక పని చేయాలి నేను. మనం అయితే తినాలి కదా. అవును మామయ్య, సరే సాయంత్రం లోపల కంప్లీట్ చేసి అయితే. Later that same evening. అమ్మయ్య షించాన్, ఎలాగోలా ఈ సాయంత్రం లోపల ఈ బస్తాలను అయితే దించేసాము. ఇంకేదైనా ఎక్స్ట్రా వర్క్ ఉంటుందేమో ఆయన అడదాం పదరా మేస్త్రిని. ఏదైనా ఒక చిన్న వర్క్ ఉంటే చేసేసి ఏదో ఒక 500 పని చేసేసి మనం అయితే 500కి ఏదో ఒకటి తినేద్దాం పదా. అవునవును మామయ్య, నువ్వు చెప్పింది నిజమే. ఈ 1500 అయితే మనం దాచి పెట్టుకుందాం. ఈ మిగతా 500తో అయితే మనం అయితే ఏదో ఒకటి తిందాం. అవును రచించాను, ఈ మెట్లు గోళ్ళు ఎవరా? ఈ నిత్యంతోనే అన్ని బస్తాలన్నీ ఎక్కించుకెళ్ళాను. ఒక్కోసారి అయితే అన్ని కింద పడిపోయాయి కదా. అదే కదా మామయ్య, అన్ని కింద పడిపోయి ఒక్కోసారి అయితే నువ్వైతే 2 సార్లు దించి మరీ ఎక్కించావు కదా. అవును రచించాన్. ఆల్రెడీ షించాన్, నేనైతే ఆయనతో మాట్లాడేశాను. ఆయన అయితే మనకి 1500 అయితే ఇచ్చేసాడు. ఇంకేదైనా చిన్న పని అడిగితే లేదని చెప్పాడు రచించాన్. ఆయన అయితే రేపు ఇంకా పని ఎక్కువ ఇస్తా అని చెప్పాడు. అప్పుడైతే ఇంకా ఎక్స్ట్రా డబ్బులు అయితే ఇస్తాడంట. ఆ రచించాన్, నేనైతే ఆయన అడిగాను. ఆయన అయితే ఈ రోజు ప్రస్తుతానికి వర్క్లు అయితే ఏది లేదన్నాడు. ఇంకా రేపు వచ్చి ఏదైనా ఎక్స్ట్రా వర్క్ చేయమని చెప్పాడు. మనమైతే ఈ 1500 లోపల ఏదో తినేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి పడుకుందాంరా. నేనైతే ఆయన అడిగాను ఇక్కడే పడుకుందామని. ఆయన అయితే ఓకే అని చెప్పాడు. మొత్తం పోకుండా చూసుకోమని చెప్పాడు రచించాన్. ఏంటి మామయ్య, ఇక్కడే పనుకోవచ్చా? అవును రచించాన్, ఉండు మనం అయితే ఏదో ఒకటి అన్నం తినేసొద్దాం పదా. మామయ్య వస్తున్నా. A few minutes later. ఆల్ రైట్ ఫ్రెండ్స్, షించాన్ అయితే బాగా తిని పనుకునేసాడు. నైట్ కూడా అయిపోయింది చూస్తున్నారు కదా. ఇప్పుడు నేనైతే ఎక్కడో ఒకటి పనుకోవాలి. ఇక్కడైతే దోమలు అయితే మామూలుగా పెరగట్లేదు. ఏం చేద్దాం, మనకైతే షెల్టర్ కూడా లేదు. మనమైతే కష్టపడి ఎలాగైనా రిచ్ అవ్వాల్సిందే. ఆ రమణనైతే సాగు కొట్టాలి, నా చేతికి చిక్కాలి. ఆ రమణయ్య అయిపోయాడు, కానీ ఆ రమణయ్య కన్నా ముందు మనమైతే రిచ్ అవ్వాలి. ఫస్ట్ రిచ్ అవ్వాలంటే రోజు కష్టపడాలి. ఫ్రెండ్స్, నేను షించాన్ అయితే రిచ్ అవ్వాలంటే ఫాస్ట్గా మీరు అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే కదా నేను షించాన్ అయితే ఇంకా ఫాస్ట్గా రిచ్ అవ్వగలుగుతాము. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకోండి, మేము పెట్టే వీడియో అన్ని నోటిఫికేషన్ అయితే వస్తాయి. The next morning. ఆల్ రైట్ ఫ్రెండ్స్, షించాన్ అయితే పైనుంచి పొల్లు అమ్ముకుంటా ఉన్నాడంట. మనైతే మేస్త్రి అయితే వచ్చేసాడు. మనైతే ఏదో పని అడగాలి. హలో మేస్త్రన్నా, ఎలా ఉన్నావు? బాబు మొత్తం జానే చూసుకున్నావు కదా. అన్నా, నేనైతే ఇక్కడే పడుకున్నాను. సరే సరేలే, ఏదో ఒక పని చేయబో. ఆ బస్తాలు దించడం పై నుంచి, లేకపోతే ఏదో ఒకటి చెయ్యి. ఈ రోజైతే నీకు ఎక్స్ట్రా వర్క్ ఇస్తాను. అదో బాస్ అయితే వచ్చేసాడు. ఏంటి, మన బిల్డింగ్ బాస్ అయితే వచ్చేసాడా? అవును, మన బాస్ అయితే వచ్చాడు. అరే ఫ్రెండ్స్, నేనైతే ఆయనతో మాట్లాడేశాను. మన బిల్డింగ్ బాస్ అయితే వచ్చేస్తున్నాడంట. ఆయనతో వెళ్ళి మాట్లాడి ఇంకేదైనా ఎక్స్ట్రా వర్క్ అయితే మాట్లాడదాం పదా.
ఏంటి మావయ్య మన బిల్డింగ్ బాస్ అయితే వచ్చాడా? పద మావయ్య వెళ్ళి మాట్లాడదాం అయితే. అదే రచించాను. నేనైతే మేస్త్రిని అడిగాడు, ఇలా ఆయనతో మాట్లాడి ఏదో ఇంకేదైనా ఎక్స్ట్రా వర్క్ అడగమని చెప్పాడు. మన మేస్త్రి అయితే చాలా మంచోడు కదా. ఇదిగో రచించాను, ఈయనే అనుకుంటా బాస్. ఊరే షించాన్ నాకు, అరే షించాన్ ఈయన రమణయ్య కదా. అరే అవును మావయ్య, ఈయన రమణయ్యే. మన ఇంటి పక్కన రమణయ్య ఇంతలావని ఎప్పుడు బిల్డింగ్ కడతాడు? ఊరే షించాన్ అదే కదా, మన దగ్గర ఉన్న డబ్బులు దొబ్బేసి ఈయన బిల్డింగ్ కడుతున్నాడా ఏంటి? అదే కదా మావయ్య. ఉండరా షించాన్, వీటితో అయితే వెళ్ళి మాట్లాడతాము. హలో అన్న, నమస్తే. ఓ బాబు నమస్తే. ఏంటి పని చేయకుండా ఏంటి జరుగుతున్నావు? ఊరే షించాన్, నేను ఇంకా మనం గుర్తుపట్టలేదు. ఉండి ఇంత అయితే ఆడుకుందాము. అన్న ఏదైనా పని ఉంటే ఏంటన్నా ఎక్స్ట్రా వరకు? ఏంటి ఎక్స్ట్రా వర్కా? సరేగానే ఈ బిల్డింగ్ వెనకాల అయితే ఒక గుంట ఉంది. ఆ గుంట అయితే తవ్వు. అక్కడ ఏదైనా మెటల్ వస్తువు ఏదైనా వచ్చిందంటే నాకు చెప్పు. ఆ మెటల్ వస్తువుని మాత్రం తీబాక, అదైతే చాలా విలువైన బాక్సు. ఆ బాక్స్ని తీసామంటే నిన్నైతే చంపేస్తా. ఏంటి? అలాగే అలాగే, నేనైతే వెనక్కి వెళ్ళి దాన్ని తవ్వి నిన్నైతే పిలుస్తానన్నా. అరే షించాన్ రారా. ఏంటి మావయ్య ఆయన ఏదో చెప్పాడు? అరే షించాన్, బిల్డింగ్ వెనకాలైతే ఏదో గుంట ఉందంట. ఆ గుంటను తవ్వేమంటే ఏదో బాక్స్ వస్తుందంట. ఆ బాక్స్ రాగానే ఈయనకైతే చెప్పాలంట, లేకపోతే మనల్ని చంపేస్తాడంట. నాకు తెలిసి ఆ గుంట లోపల ఏదో విలువైందే చెప్పెట్టాడు రా ఈయన రమణయ్య. అదే కదా మావయ్య, నువ్వైతే తవ్వు. ఉండరా షించాన్, నేనైతే తవ్వుతాను. One eternity later. ఊరే షించాన్, ఏంట్రా ఇన్ని బాక్సులు ఉన్నాయి? అదే కదా మావయ్య, ఈ గుంట తవ్వితేనే ఇన్ని బాక్సులు వస్తాయి. ఇంకా ఎన్ని ఉన్నాయి మావయ్య? అరే షించాన్, ఆయనైతే ఇంకా చాలా గుంటలు అయితే పెట్టి చెప్పాడంట. ఉండరా షించాన్, ఏదో బాక్స్ ఓపెన్ చేసి చూద్దాముండు. ఊరే షించాన్, ఒక్క బాక్స్ ఓపెన్ చేసి ఏంట్రా ఇన్ని గోల్డ్ ఉన్నాయి? మావయ్య ఈ గోల్డ్ ఎప్పుడైనా గుర్తుపట్టావా? అదే మావయ్య మనం మిషన్ చేసినప్పుడు వచ్చాయి కదా ఆ డబ్బులు ఇవి. ఊరే షించాన్, ఉండరా, ఈ బిల్డింగ్ చుట్టూ అయితే బొక్కలు అయితే పెట్టినాడు వాడు. అంటే ఆ బొక్కల లోపలైతే ఈ గోల్డ్ అయితే దాచిపెట్టినాడు ఆ రమణయ్య. అదంతా మన డబ్బే. పోలీసు వాడు కలిసి అయితే ఇదంతా చేసినట్టున్నాడు. ఉండరా షించాన్, మొత్తం అయితే తవ్వేసి మనమైతే ఇంక నుంచి అయితే వెళ్ళిపోయి ఆ డబ్బు మొత్తం అమ్మేసుకుందాం. ఏమంటావు? అంతే మావయ్య, ఆ డబ్బు అంతా అమ్మేసి మన ఇల్లు మనమైతే ఇంకా రిచ్ అయిపోదాం. అవునరా షించాన్, ఉండు, మనమైతే ఈ డబ్బు మొత్తం అన్ని తీసుకెళ్ళి ఎక్కడికైనా అమ్మేద్దాం. ఉండు. Much later. ఆల్ రైట్ ఫ్రెండ్స్, నేను షించాన్ అయితే ఆ బిల్డింగ్ వెనకాల ఉన్న బంగారం మొత్తం అయితే తవ్వేశాము. అది తవ్వితే ఊరినైనా మనం దాచిపెట్టిన బంగారం మొత్తం అయితే వచ్చేసింది. చూసారా, ఆ బంగారాన్ని మొత్తం అమ్మేశాను. ఇదో BMW కార్ కొన్నాను, అది కూడా గోల్డ్ ఉంది. ఆ తర్వాత కవాసకి బైకు. చూసారా డబ్బు మొత్తం ఎలా పేర్చాను. షాపుకి కూడా మొత్తం డబ్బు అయితే పే చేశాను. అలాగే రమ్మని చూడండి ఎలా ఏడుస్తున్నాడు మనల్ని చూసి. అంతే, వాళ్ళ పక్కన వాళ్ళ చెడు కోరుకుంటే వాళ్ళే మోసపోతారు. కాబట్టి మనం అయితే ఇప్పుడు రిచ్ అయిపోయాము. ఫ్రెండ్స్ చూసారు కదా పూర్తి రిచ్ అయితే ఎలా వచ్చామో. ఈ వీడియో కానీ నచ్చినైతే మీరు అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని హ్యాష్ ఛానల్ కామెంట్ చేయండి. మనమైతే నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా, బై బాయ్.